రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన పూర్తయిపోయింది. ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, దాంతోపాటు ఇక్కడ జనాలు ఉన్నారు. బోరబండలు ఉన్నాం మనం. ఎట్లుంది అంటే వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పాలన నెల రోజులు అయిపోయింది. సార్ నమస్తే అందరికీ. ఫస్ట్ ఇది రేవంత్ రెడ్డి పాలన అంటే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎట్లా అవుతుంది అంటే మా ఆటో డ్రైవర్స్కి చాలా ఘోరం ఉంది. ఏదైతే ఆర్టీసీ బస్ అని ఫ్రీ చేశారు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కొంచెం బాగా మేము కూడా బతకాలా, మంచిగా ఉండాలా అంటే ఇది ఆర్టీసీ బస్ ఏదైతే ఫ్రీ ఉంది పెట్టండి, కానీ ఎవరికి కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి వాళ్ళకి పెట్టండి. ఏదైతే నార్మల్ తిరిగే వాళ్ళకి వీళ్ళకి అందరికీ అది ఆర్టీసీ బస్ ఫ్రీ అని మీరు పెట్టరు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల పడుతుంది. బిజినెస్ చాలా మా ఏదైతే బతుకుతారు రోడ్ మీద వస్తాం మేము చాలా ఘోరంగా దెబ్బతిన్నాం. దానివల్ల అయితే మాకు చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఇది కొంచెం మా గురించి ఏదైనా ఆలోచించాలా. నేను చెప్తున్నా స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి వాళ్ళకి ఫ్రీ పెట్టండి బస్. ఏదైతే నార్మల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెట్టకు. దానివల్ల ఇప్పుడు 2500 ఏదో చెప్పారు, 500 చెప్పారు. ఇంకో ఏదో వేరే స్కీమ్ తీసుకోండి. ఈ ఆర్టీసీ బస్ది తీసేసి వేరేది పెట్టుకోవాలా. స్కీమే తీసేయాలంటారు. ఈ స్కీమ్ తీయాలంటే ఎవరికి నార్మల్ మంచి ఎవరైతే డ్యూటీకి వెళ్ళేవారు, ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ గురించి ఈ స్కీమ్ తీసేయండి ఆర్టీసీది. స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, డ్యూటీ వాళ్ళకి ఎవరైతే నెల పాస్ తీసుకుంటారు లేడీస్ వాళ్ళకి పెట్టుకోండి. ఇది ఆ పాస్ సిస్టమే పెట్టండి. లేదంటే డ్రైవర్లకి ఏమైనా ఆటో డ్రైవర్కి ఏమైనా ఇస్తే కదా సార్, అది ఏమి ఇస్తే మాకు ఏం సరిపోదు. మా బిజినెస్ మాకు ఇస్తే చాలు. ఎందుకంటే ప్రాబ్లం ఏడైతుంది తీసేయడం కంటే మనకేమి ఇవ్వాలనేది కోరుకోవాలి కదా. మనకి వాళ్ళు ఇస్తే కూడా ఏం సరిపోదు. మా ఆదాయం రోజు రోడ్డు మీద పోతే 1500 అవుతుంది. 1500కి బండి కిరాయి పోయి, గ్యాస్ పోయి మిగిలేది 500, 600. ఇప్పుడు ఏదైతే ఫ్రీ అయింది దానివల్ల చాలా దెబ్బ అవుతుంది. చేస్తున్నాం 500, 600 అవుతుంది. అది గ్యాస్కి, బండి కిరాయికి 100, 200 మిగులుతుంది. అందులో ఏం మాది ఏం అవుతలే. ఇల్లు కిరాయి కట్టుకోవాలా, ఇంట్లో రాషన్ మంచి చెడు అన్నీ చూసుకోవాలా. కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు ఫ్రీ అన్నారు, ఇద్దరు పోటీలు పెట్టుకొని ఉన్నారు. బీజేపీలో ఏది ఫ్రీ అని లేదు. బీజేపీలో ఏది ఫ్రీ ఇవ్వద్దు, ఒక పెన్షన్ తప్ప ఏది ఫ్రీగా ఇవ్వద్దు. హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలన్నారు. ఎట్లా చూడొచ్చు దీన్ని బీజేపీ మేనిఫెస్టో ఎట్లా చూడొచ్చు? అయితే బీజేపీది బాగుంది. ఇప్పుడు ఈ టైంలో చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఫ్రీ అయితే చాలా, ఇప్పుడు ఎంత అయితే ఎంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నుంచి ఇది ఫ్రీ అయింది. అప్పుడు నుంచి ఆడ ధర్నా కొట్టాం, అవి మాట్లాడినాం, అవి మాట్లాడినాం. ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అని దాని గురించి మాట్లాడినాం. ఇది తీసేస్తా, మాకు ఆటో వాళ్ళకి కూడా 12,000 ఏదో ఇస్తా అని చెప్పారు. కానీ సంవత్సరంకి 12,000 తీసుకుంటే కూడా మాకు ఏం కలిసి రాదు. దానివల్ల ఇది స్కీమ్ తీసేస్తే మా బిజినెస్ మాకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఓలా ఉంది, ర్యాపిడో ఉంది, ఇంకా ఉబేర్ ఉంది. వాళ్ళు ఓన్ ఇప్పుడు మేము ఆటో తీసుకోవాలంటే 5 lakhs పెట్టుకోవాలా. పెట్టుబడి 5 lakhs ఉంది. బైక్ ఎంత 30,000లో బైక్ వస్తుంది. అందులో ఉబేర్ ఉంది, ర్యాపిడో ఉంది. వాళ్ళు బైక్ మీద 20,000 బైక్ మీద వాళ్ళు 1000 రూపాయలు చేస్తున్నారు. ఇది ఆన్లైన్ కూడా బైక్ వాళ్ళకి మా ఏదైతే మేము ఎక్స్ట్రా ప్యాసింజర్కి కూర్చోబెట్టుకుంటే దానికి ఫైన్ పడుతుంది. పైలట్ ఉంది అని. ఓన్ బైక్కి ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ ఓన్ బైక్కి ఎట్లా ఇస్తున్నారు రైడ్ చేయాలని. టెక్స్టైల్ ప్లేట్ అంటే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ టెక్స్టైల్ ప్లేటే ఉంది. వైట్ ప్లేట్కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీనికి ఎవరు గవర్నమెంట్ కూడా దీనికి ఏదైనా చెప్పాలా.